Hello friends, very good morning. Welcome to the Hindu editorial analysis. Today is the last day to join our flagship UPSC Infinity programs ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ. ఎందుకంటే రేపటి నుంచి ఫీజులు పెరిగిపోతున్నాయి. రేపటి నుంచి మన ఆన్లైన్ ఫీ 60,000 నుంచి 70,000 అవుతోంది అండ్ ఆఫ్లైన్ ఫీ 80,000 నుంచి 1 lakh rupees అయిపోతుంది. So if you are planning to join our institute for UPSC, do it today. ఈ రోజే లాస్ట్ డే మీకు మేక్ యూజ్ ఆఫ్ దిస్. యూ కెన్ ఆల్సో మేక్ అప్ ఫ్రంట్ పేమెంట్, సింగిల్ పేమెంట్ చేసి మీరు డిస్కౌంట్ కూడా పొందొచ్చు. అండ్ దట్స్ అబౌట్ ఇట్. ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకున్నాక డెమోలు చూసిన తర్వాత మాత్రమే జాయిన్ అవ్వండి. అలాగే యూపీఎస్సీ ఆప్షనల్స్కి యూ హ్యావ్ టెస్ట్ సిరీస్ యాజ్ వెల్ యాజ్ రెగ్యులర్ కోర్సెస్. మీరు రెండు కలిపి తీసుకున్నారనుకోండి, ఇఫ్ యూ గో ఫర్ బోత్ ఆప్షనల్ అండ్ టెస్ట్ సిరీస్ కాంబో తీసుకుంటే 5,000 rupees డిస్కౌంట్ మీకు లభిస్తుంది. అంటే ఆప్షనల్తో పాటే మీరు ఇమీడియట్గా టెస్ట్ సిరీస్ తీసుకుంటే మీకు 5,000 rupees డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. విడివిడిగా తీసుకుంటే నో డిస్కౌంట్, కలిపి తీసుకుంటే 5,000 rupees డిస్కౌంట్ వస్తుంది. సో ఇవాల్టి ఆర్టికల్ స్పైరలింగ్ ఫుడ్ ప్రైసెస్ అనే టైటిల్తో మనకు వచ్చింది. స్పైరలింగ్ అంటే పెరిగిపోతున్నా, ఎలా స్పైరల్ అవుతుంది, బాగా పెరిగిపోతున్నా అనే మీనింగ్ అనమాట. ఫుడ్ ప్రైసెస్ బాగా పెరిగిపోతున్నాయి అనే మీనింగ్ వస్తుంది. పాలసీ మేకర్స్ మస్ట్ గార్డ్ ఎగ్నెస్ట్, పాలసీ మేకర్స్ ఏం చేయాలి? మస్ట్ గార్డ్ ఎగ్నెస్ట్ ఇన్ఫ్లేషన్ టు ఎన్ష్యూర్ సస్టైనబుల్ గ్రోత్. ఇఫ్ యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ సస్టైనబుల్ గ్రోత్, పాలసీ మేకర్స్ ఏం చేయాలి? దే మస్ట్ గార్డ్ ఎగ్నెస్ట్ ఇన్ఫ్లేషన్ మన చేయి దాటిపోకుండా చూసుకోవాలి. దే హ్యావ్ టు ప్రొటెక్ట్ ది ఎకానమీ అగెన్స్ట్ ది ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇన్ఫ్లేషన్ గురించి మనం చదివేటప్పుడు, ఇన్ఫ్లేషన్ గురించి నేర్చుకునేటప్పుడు ఇన్ఫ్లేషన్ మంచిదా చెడ్డదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం. సో ఎప్పుడైనా సరే హై ఇన్ఫ్లేషన్ అనేది బాగా ఎక్కువ ఉందనుకోండి, హై ఇన్ఫ్లేషన్ అనేది దేనికి దారితీస్తుంది? ఇది దేనికి దారితీస్తుందంటే కన్జంప్షన్ తగ్గించడానికి దారితీస్తుంది. ధరలు విపరీతంగా పెరిగిపోతే ప్రజలు కొనుగోళ్ళు తగ్గించేస్తారు. కొనుగోలు ఎప్పుడైతే తగ్గుతాయో సేల్స్ తగ్గిపోతాయి. సేల్స్ ఎప్పుడైతే తగ్గిపోతాయో ప్రొడక్షన్ కూడా తగ్గిపోయే పరిస్థితి అనేది వస్తుంది. అండ్ ధరలు అనేవి ఇలా స్టేబుల్గా లేకపోతే, ప్రైస్ స్టెబిలిటీ అనేది లేకపోతే, చాలా జాగ్రత్తగా వినండి, వెన్ యూ డోంట్ హ్యావ్ ప్రైస్ స్టెబిలిటీ అంటే విపరీతమైన ఫ్లక్చువేషన్స్ అనేవి ఉన్నాయనుకోండి, వెన్ దేర్ ఈజ్ నో ప్రైస్ స్టెబిలిటీ, ఇదేం చేస్తుంది? ఇట్ క్రియేట్స్ అన్సర్టెనిటీ ఇన్ ది మైండ్స్ ఆఫ్ ప్రొడ్యూసర్స్. వస్తువులు సేవలు ప్రొడ్యూస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మైండ్లో అన్సర్టెనిటీ వచ్చేస్తుంది. రేపొద్దున ధరలు ఎలా ఉంటాయో మనకు తెలియదు. ఇప్పుడు మనం కష్టపడి ప్రొడక్షన్ చేస్తాం, చేసే టైంకి ధరలు పెరిగిపోతాయో తెలియదు, తగ్గిపోతాయో తెలియదు. ఇట్లాంటి కన్ఫ్యూజన్ అనేది ఎప్పుడైతే వస్తుందో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ని వాయిదా వేసుకునే అవకాశం వస్తుంది. అలాగే కన్జంప్షన్ అనేది విపరీతమైన ఇన్ఫ్లేషన్ వల్ల దెబ్బతిన్నా ప్రొడక్షన్ దెబ్బతింటుంది. దానివల్ల కూడా ఇన్వెస్టర్స్ అంటే ఈ పెట్టుబడిదారులు ఎవరైతే మనకి కొత్త బిజినెస్లు పెడతారో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ తగ్గించుకుంటారు, ప్రొడక్షన్ తగ్గిపోతుంది, జీడిపి దెబ్బతింటుంది. అందుకని మనకి సస్టైనబుల్ గ్రోత్ కావాలంటే మోడరేట్ ఇన్ఫ్లేషన్ ఉండాలి. లిమిటెడ్ 2%, 3%, 4%, 5% ఇలా తక్కువ ఇన్ఫ్లేషన్ అనేది ఉంటే సస్టైనబుల్ గ్రోత్ అనేది పాసిబుల్. ఇక్కడ అదే చెప్తున్నారు, టు ఎన్ష్యూర్ సస్టైనబుల్ గ్రోత్ వీ హ్యావ్ టు గార్డ్ ఎగ్నెస్ట్ ఇన్ఫ్లేషన్. ఎక్కువ అయిపోకుండా మనం చూసుకోవాలని అర్థం. ఇండియన్ హౌస్ హోల్డ్స్ ఫైండ్ themselves yet again struggling to cope up with a sharp surge in the prices of essential kitchen staples ranging from tomatoes, onions and potatoes to tur dal and rice. సో ఇండియన్ హౌస్ హోల్డ్స్ ఏంటి మళ్ళీ పరిస్థితి? షార్ప్ సర్జ్ ఇన్ ది ప్రైసెస్. మీరు చూస్తుంటే టొమాటోల ధరలు మన రిటైల్ మార్కెట్లో 70 రూపాయల వరకు కనిపిస్తున్నాయి. ఈరోజు మార్నింగే బ్రేక్ఫాస్ట్ పెడుతున్నప్పుడు మా అత్తగారు చెప్పారనమాట, 70 రూపాయలు అయిపోయి టొమాటో అని. సో అంత పెరిగిపోయాయి అనేది మనం చూస్తున్నాం. ఇమీడియట్గా ఆర్టికల్ కూడా అదే వచ్చింది. విపరీతంగా ధరలు పెరిగిపోవడాన్ని కోపప్ అంటే భరించడం, దాన్ని కోపప్ చేయడానికి స్ట్రగుల్ అవుతున్నారు. ఎసెన్షియల్ కిచెన్ స్టేపుల్స్ అంటే మన రోజువారీ వాడేవి, దాని యొక్క ఎసెన్షియల్స్ పెరిగిపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్ టొమాటోస్, ఆనియన్స్, పొటాటోస్, టూర్ దాల్, కందిపప్పు, రైస్, ఇవన్నీ మనం కామన్గా రెగ్యులర్గా వాడేవి. వీటి ధరలన్నీ పెరిగిపోవడం మనం చూస్తున్నాం. టొమాటో ప్రైసెస్ హ్యావ్ మోర్ దాన్ డబుల్డ్
మంత్ ఆన్ మంత్, లాస్ట్ మంత్తో పోల్చుకొని డబుల్ అయిపోయిందంట. విత్ ఆల్ ఇండియా యావరేజ్ రిటైల్ ప్రైస్ యాజ్ ఆన్ June 29 సోరింగ్ అంటే పెరిగిపోవడం 53.59 రూపీస్ ఏ కిలోగ్రామ్, అంత ఎక్కువగా పెరిగిపోయింది. ఫ్రమ్ 24.37 ఆన్ May 29. డేటా ఫ్రమ్ ది కన్జ్యూమర్ అఫైర్స్ డిపార్ట్మెంట్స్ ప్రైస్ మానిటరింగ్ డివిజన్ షో. సో కన్జ్యూమర్ అఫైర్స్ డిపార్ట్మెంట్ యొక్క ప్రైస్ మానిటరింగ్ డివిజన్ డేటా మనకు చెప్తోంది. అండ్ వైల్ ద రైజ్ ఇన్ ది ఆనియన్ అండ్ పొటాటో ప్రైసెస్ ఓవర్ ద సేమ్ 1 month పీరియడ్ ఈజ్ సీమింగ్లీ ఫార్ మోర్ బెనైన్. అంటే టొమాటోస్ ధరల్లో పెరుగుదలతో పోలిస్తే ఆనియన్స్ ధరల్లో పెరుగుదల అనేది కొంచెం బెనైన్, అంటే దాంతో కంపేర్ చేస్తే కొంచెం కూల్గానే. బెనైన్ అంటే అంత హార్మ్లెస్ అని అర్థం, దాని అంత హార్మ్ఫుల్గా లేనప్పటికీ ఎంత ఇక్కడ 7.5, 4.5 పెరిగాయి ఆనియన్, పొటాటో respectively. The overall trajectory in price gains across the wider food basket is symptomatic of the unsettling build-up of underlying inflation pressures in the economy. అయితే ఒకటి ఎక్కువ పెరిగింది, ఒకటి తక్కువ పెరిగింది, బట్ ఓవరాల్గా మీరు అబ్జర్వ్ చేసినప్పుడు వైడర్ ఫుడ్ బాస్కెట్లో మొత్తం అన్ని ఫుడ్ బాస్కెట్ అంతా మీరు గమనించినప్పుడు ప్రైస్ గెయిన్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఓవరాల్గా అప్పర్ ట్రాజెక్టరీ ఉంది. సో ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది, ఇది దేని యొక్క సిమ్టమ్స్, ఇట్స్ ఎ సిమ్టమాటిక్ ఆఫ్ అన్సెట్లింగ్ బిల్డప్ ఆఫ్ అండర్లయింగ్ ఇన్ఫ్లేషన్ ప్రెజర్స్ అనేవి ఎకానమీలో స్లోగా బిల్డ్ అవుతున్నాయి. అవి అన్సెటిల్ చేస్తాయి ఎకానమీ. అన్సెటిల్ అంటే డిస్టర్బ్ చేస్తాయి. అన్సెటిల్ చేయడం అంటే అర్థం ఏంటంటే ఎకానమీని డిస్టర్బ్ చేసే రేంజ్లో ఇన్ఫ్లేషన్ ప్రెజర్స్ బిల్డప్ అవుతున్నాయి అనడానికి ఇది ఒక నిదర్శనంగా మనం చూడొచ్చు అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ద ప్రైస్ ఆఫ్ టూర్ దాల్, ఏ కీ ప్రోటీన్ సోర్స్ ఇన్ ద డైట్స్ ఆఫ్ వెజిటేరియన్ హౌస్ హోల్డ్స్, కంటిన్యూస్ టు కీప్ రైజింగ్. టూర్ దాల్ ప్రైసెస్ ఏమవుతున్నాయి, కంటిన్యూస్ టు కీప్ రైజింగ్. 7.8% పెరిగింది టూర్ దాల్ ప్రైస్, 130 రూపీస్ 75 పైసలు ఏ కిలోగ్రామ్ ఆన్ June 29. యాజ్ పర్ ద గవర్నమెంట్ డేటా ప్రకారం 1 monthలోనే ఎంత పెరిగిపోవడం అనేది మనం చూస్తున్నాం. Official retail inflation data for May, released earlier this month, had shown that prices of pulses, which includes tur dal, had quickened by 128 basis points year on year to a 31-month high of 6.56%. అర్థమైందా? అఫీషియల్ రిటైల్ ఇన్ఫ్లేషన్ డేటా మనకి ఏం చెప్తుంది, పల్సెస్ అంటే మనకి టూర్ దాల్తో కలిపి అన్ని పల్సెస్ అన్నిటి రేట్లు మీరు చూస్తే 128 బేసిస్ పాయింట్స్ అంటే 1.28% పెరిగింది. 100 basis points ఈక్వల్ టు 1%. 128 basis points అంటే 1.28% ఇయర్ ఆన్ ఇయర్ పెరగడం జరిగింది. 31-month హై ఆఫ్ 6.56%కి చేరింది. ద గవర్నమెంట్స్ ఇంపోజిషన్ ఆఫ్ స్టాక్ లిమిట్స్, ఉరద్దాలు టూర్ దాల పైన స్టాక్ లిమిట్స్ ఇంపోజ్ చేసింది. స్టాక్ లిమిట్ అంటే అర్థం ఏంటి, హోర్డింగ్ చెయ్యకూడదు. హోర్డింగ్ అంటే ఏంటి, దాచిపెట్టడం. మీ దగ్గర సరుకు ఉంటే దాచి పెట్టకూడదు, స్టాక్స్ ఒక లిమిట్కి మించి ఉంచకూడదని ప్రభుత్వం కొన్నిసార్లు రూల్స్ పెడుతుంది. ఎందుకు పెడుతుంది, సప్లై తక్కువ ఉంది, ధరలు పెరిగిపోతున్నాయి. సో మీరు స్టాక్స్ ఉంచకుండా మార్కెట్లోకి సప్లై రిలీజ్ చేయండి, సప్లై పెరిగి అప్పుడు ధరలు తగ్గుతాయని ప్రభుత్వం యొక్క ఉద్దేశం. సో స్టాక్ లిమిట్స్ పెట్టినప్పటికీ కూడా, June 2 స్టాక్ లిమిట్స్ పెట్టినప్పటికీ కూడా సీమ్స్ టు హ్యావ్ సో ఫార్ డన్ లిటిల్ టు కూల్ ప్రైసెస్ ఇన్ లెంటిల్స్. సో ఈ ప్రైసెస్ని కూల్ చేయడంలో అవి పెద్దగా పనిచేసినట్టుగా కనిపించట్లేదు. డన్ లిటిల్ అంటే ఆల్మోస్ట్ నథింగ్, ఏ లిటిల్ అంటే కొంచెం, లిటిల్ అంటే నథింగ్ అని అర్థం అనమాట. టు బీ షూర్ there is a seasonality component to the prices of farm produce, and their supply is largely determined by factors including timing of the harvest and the prices prevailing at the mandis when the farmers transport their crop to the markets. బేసికల్గా ఈ కూరగాయలు వీటన్నిటి ధరలు సీజనాలిటీ కాంపోనెంట్ కూడా ఉంటుంది. ఏ టైంకి పంట చేతికి వస్తుంది, హార్వెస్ట్ అంటే పంట చేతికి రావడం, మొత్తం కోతలు అంటాం చూడండి, దాన్ని హార్వెస్టింగ్ పీరియడ్ అంటాము. సో చేతికి వచ్చే టైంకి మార్కెట్లో ఏ ధరలు ఉన్నాయి అన్న దాన్ని బట్టి ఆధారపడుతుంది. లాస్ట్ మంతే రూరల్ మహారాష్ట్రలో ఉన్న టొమాటో గ్రోవర్స్ హ్యాడ్ డంప్డ్ సైజబుల్ క్వాంటిటీస్ ఆఫ్ దేర్ ప్రొడ్యూస్ ఆన్ ద రోడ్స్. టమాటాకి సరైన ధరలు లభించట్లేదని రోడ్డు మీద లారీలు టమాటాలు పడేశారంటే లాస్ట్ మంతే. సరిగ్గా 1 monthలో టమాటాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని చెప్పి చూస్తున్నాం. ఇదే ఇండియాలో ఉన్న ప్రధానమైన సమస్య. అదే సరైన కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ మనం మెయింటైన్ చేయగలిగితే, ఈ రోజు ధర పలకట్లేదంటే దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోగలిగేవారు, ధర వచ్చినప్పుడు దాన్ని తీసుకొచ్చేవాళ్ళు. ఆ ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనకి సరిగ్గా లేకపోవడం వల్లే పంట పండే టైంకి మార్కెట్లో ఏ రేట్ ఉంటుందో తెలియట్లేదు. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ అమ్మా, ఇన్ఫ్లేషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నాను కదా. ప్రైస్ స్టెబిలిటీ ఈజ్ క్రూషియల్ ఫర్ సస్టైనబుల్ గ్రోత్ అని ఇందాక చెప్పాను. మీరు ఒక వ్యవసాయదారుడు పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. ఒక వ్యవసాయదారుడు పంట పండి చేతికి వచ్చే టైంకి ఏ రేట్ ఉంటుందో తెలియట్లేదు. అన్సర్టనిటీ, ధర పెరుగుతుందో తెలియదు, తగ్గుతుందో తెలియదు, ఎక్కువ ఉంటుందో తెలియదు, తక్కువ ఉంటుందో తెలియదు. ఈ అన్సర్టనిటీ వల్ల రైతు నష్టపోతున్నాడు.
అర్థమవుతుందా? అదే టొమాటో ధరలు కానీ ఆనియన్ ధరలు కానీ స్టేబుల్గా పెరుగుతాయి అనుకోండి, ఒక 2%, ఒక 3% ఇయర్ ఆన్ ఇయర్, ఆ మాత్రం ఇన్ఫ్లేషన్ అనేది కామన్. స్టేబుల్గా పెరుగుతాయి, స్టెబిలిటీ ఉందనుకోండి ప్రైసెస్కి, అప్పుడు రైతుకి నొప్పి ఉండదు. ఎందుకంటే ఈ కెన్ హ్యావ్ ఒక ఎస్టిమేషన్, ఇంత ప్రైస్ ఉండొచ్చు అని ఒక ఎస్టిమేషన్ ఉంటుంది, ఇంత ప్రాఫిట్ నాకు వస్తుందో నాకు ఐడియా వస్తుంది. అన్ఫార్చునేట్లీ ప్రైస్ స్టెబిలిటీ లేకపోవడం వల్ల రైతు నష్టపోతున్నాడు. సిమిలర్గా ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్న, ఇండస్ట్రీలు తయారు చేసే గుడ్స్ సర్వీసెస్ యొక్క ధరల్లో కూడా విపరీతమైన ఫ్లక్చువేషన్స్ ఉంటే దట్ లీడ్స్ టు అన్సర్టనిటీ. వాళ్ళు సరైన ప్లానింగ్ చేసుకోలేరు. అదే ప్రైస్ స్టెబిలిటీ ఉంటే, మోడరేట్ ఇన్ఫ్లేషన్ ఉంటే దే కెన్ ప్లాన్ బెటర్. ఈ ఎగ్జాంపుల్ మీరు దానికి అప్లై చేయొచ్చు. ఆఫ్టర్ బీయింగ్ ఆఫర్డ్ అన్రెమ్యూనరేటివ్ ప్రైసెస్, రెమ్యూనరేటివ్ అంటే లాభసాటి కానీ ప్రైసెస్ ఆఫర్ చేయడం వల్ల వాళ్ళు రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయారు. హౌవెవర్ ప్రైసెస్ ఆఫ్ సెవరల్ ఆఫ్ దీస్ ఫుడ్ ఐటమ్స్ ఇంక్లూడింగ్ టొమాటోస్ ఆర్ స్టిల్ సబ్స్టాన్షియల్లీ హయ్యర్ దాన్ ఈవెన్ ది సేమ్ టైమ్ last year with the model daily weighted average arrival prices at the mandis as per the government's ag market website revealing tomato prices almost tripled year on year to 5,579 a quintal as on June 29. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, ప్రైసెస్ ఆఫ్ సెవరల్ ఆఫ్ దీస్ ఫుడ్ ఐటమ్స్, టొమాటోస్ అవన్నీ కూడా లాస్ట్ ఇయర్ సేమ్ టైంతో పోల్చుకున్నా సరే ఎక్కువ ఉన్నాయి. ఓకే, లాస్ట్ మంత్తో పోలిస్తే మీరు అడగొచ్చు, లాస్ట్ మంత్ ఎక్కువ సప్లై వచ్చింది, ఆ టైంలో మార్కెట్లో రేట్ లేదు, ఇప్పుడు మార్కెట్లో రేట్ వచ్చింది అనొచ్చు. కానీ లాస్ట్ ఇయర్తో పోలిస్తే మంత్ ఆన్ మంత్ అనుకోండి, ఓకే ఈ సీజన్లో ధరలు ఎక్కువ ఉంటాయి, ఆ సీజన్లో తక్కువ ఉంటాయని చెప్తాం. లాస్ట్ ఇయర్ ఇదే టైం అంటే అర్థం ఏంటి, సేమ్ సీజన్. మరి లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నా సరే ధరలు ఎలా ఉన్నాయి, సబ్స్టాన్షియల్లీ హయ్యర్ than even the same time last year, with the model daily weighted average arrival prices at the mandis as per the government's ag market website revealing tomato prices almost tripled year on year to 5,579 a quintal as on June 29. The same arrival price data show 35% jump in tur dal and 19% increase in common paddy. Rice lo 19% increase కనిపిస్తుంది and tur dal లో 35% jump కనిపిస్తుంది. With the monsoon rains 13% ఇన్ డెఫిసిట్, మాన్సూన్ రైన్స్ ఈ సంవత్సరం మనకి డెఫిసిట్లో ఉండబోతున్నాయి. 13% డెఫిసిట్లో ఉండబోతుంది మాన్సూన్ ఈ సంవత్సరం. ఎందుకు? ఎల్ నినో ఎఫెక్ట్ వల్ల, బికాజ్ ఆఫ్ ఎల్ నినో ఎఫెక్ట్. సో ఎల్ నినో గురించి తెలియని వాళ్ళు యూ కెన్ టైప్ మన ఛానల్లో యూ కెన్ జస్ట్ టైప్ ఎల్ నినో ఎల్టీఎక్స్, ఇలా మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి, మనది వచ్చేస్తుంది, ఆ వీడియో చూడండి. యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఎల్ నినో. So far this year and the outlook for spatial and temporal distribution in the coming months clouded with uncertainty. సో ఈ సంవత్సరం మనకి రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉండబోతోంది, అవుట్లుక్ ఫర్ స్పేషియల్ అండ్ టెంపరల్. స్పేషియల్ అంటే అర్థం ఏంటి, డిఫరెంట్ ప్లేసెస్లో ఎలా ఉండబోతుంది, రాజస్థాన్లో ఎలా ఉండబోతుంది, అక్కడ ఎక్కువ ఉంటుందా, ఇక్కడ ఎక్కువ ఉంటుందా, ఎక్కడ ఎక్కువ, ఇది స్పేషియల్ డిస్ట్రిబ్యూషన్. టెంపరల్ అంటే అక్రాస్ టైమ్స్, అంటే మనకి జూన్లో ఎక్కువ, జూలైలో ఎక్కువ, ఆగస్టులో ఎక్కువ, ఏ మంత్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఇది స్పేషియల్ అండ్ టెంపరల్ డిస్ట్రిబ్యూషన్. ఇదంతా కూడా ఎలా ఉండబోతుంది, క్లౌడెడ్ విత్ అన్సర్టనిటీతో క్లౌడ్ అయిపోయింది ఇయర్. ఎందుకని? ఎల్ నినో ఎఫెక్ట్ వల్ల. సో దేర్ ఈజ్ ఎ రియల్ రిస్క్ దట్ ఫుడ్ ప్రైసెస్ కుడ్ కాజ్ రిటైల్ ఇన్ఫ్లేషన్ టు యాక్సలరేట్ అగైన్. సో ఎప్పుడైతే మనకి వర్షపాతం తగ్గుతుందో అవుట్పుట్ తగ్గిపోతుంది, అవుట్పుట్ ఎప్పుడైతే తగ్గిపోతుందో మనకి దేని దారి తీయచ్చు, రిటైల్ ఇన్ఫ్లేషన్ ఇంకా పెరిగిపోవడానికి కారణం అవ్వచ్చు. ఎందుకంటే ఫుడ్ ప్రైసెస్ అనేవి మేజర్ కాంపోనెంట్ ఇన్ సిపిఐ ఇండెక్స్. పాలసీ మేకర్స్ నీడ్ టు వాక్ ద టాక్ అంటే ఏదైతే చెప్తున్నారో అది చేయాలి. పాలసీ మేకర్స్ ఏమని చెప్తున్నారు, ప్రైస్ స్టెబిలిటీ చాలా ఇంపార్టెంట్, ప్రైస్ స్టెబిలిటీ ఈజ్ ద కీ టు ఇంక్లూజివ్ గ్రోత్ అని చెప్తున్నారు, సస్టైనబుల్ గ్రోత్ అని చెప్తున్నారు. సో ప్రైస్ స్టెబిలిటీ ఎన్షూర్ చేయడానికి వాళ్ళు చర్యలు తీసుకోవాలి అని అర్థం అనమాట. అండ్ రిటైన్ లేజర్ ఫోకస్ ఆన్ టైమింగ్ ఇన్ఫ్లేషన్ టేమ్ అంటే కంట్రోల్ చేయడం పైన లేజర్ ఫోకస్ మెయింటైన్ చేయాలి. ఆఫ్టర్ ఆల్, యాజ్ ది ఆర్బీఐస్ ఎకనామిస్ట్ నోటెడ్ ఇన్ ద లేటెస్ట్ బులెటిన్, ద పాత్ టు హై బట్ సస్టైనబుల్ ఇంక్లూజివ్ గ్రోత్ హ్యాస్ టు బి పేవ్డ్ బై ప్రైస్ స్టెబిలిటీ. హై మరియు సస్టైనబుల్ ఇంక్లూజివ్ గ్రోత్ రావాలంటే ఆ దారి వేసేది ఏంటి, ప్రైస్ స్టెబిలిటీ మాత్రమే. ధరలు అనేవి స్టేబుల్గా లేకపోతే అది గ్రోత్కి దారి తీయదు అని ఆర్బీఐ గవర్నరు, ఆర్బీఐ ఎకనామిస్టులు చెప్తున్నారు. సో ఏదైతే చెప్పారో దాన్ని మీరు అంటే ఇన్ఫ్లేషన్ అదుపు చేయాలనే విషయాన్ని చెప్తున్నట్టు. సో అదుపు చేయడం పైన దృష్టి పెట్టాలి అని ఫైనల్గా దీని యొక్క అర్థం. సో ఇన్ఫ్లేషన్ మీద ఒక క్వశ్చన్ ఇచ్చాను,
ఈ క్వశ్చన్కి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు, మీరు ఆల్రెడీ మీకున్న అక్యూములేటెడ్ నాలెడ్జ్తో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఫస్ట్ పాయింట్, సిపిఐ మెజర్స్ ఇన్ఫ్లేషన్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ బోత్, బట్ డబ్ల్యూపీఐ మెజర్స్ ఇన్ఫ్లేషన్ ఆఫ్ గుడ్స్ ఓన్లీ. డబ్ల్యూపీఐలో సర్వీసెస్ ఉండవు అని చెప్పి స్టేట్మెంట్ చెప్తోంది. డబ్ల్యూపీఐ ఇస్ రిలీజ్డ్ బై ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్, సిపిఐ ఇస్ రిలీజ్డ్ బై నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అని చెప్పి సెకండ్ స్టేట్మెంట్ చెప్తోంది. జీడిపి డిఫ్లేటర్ ఈస్ ద బ్రాడెస్ట్ ఇండికేటర్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అని థర్డ్ స్టేట్మెంట్ చెప్తోంది. హౌ మెనీ ఆఫ్ దీస్ ఆర్ కరెక్ట్? ఈ మూడింట్లో ఎన్ని కరెక్ట్? ఒకటి కరెక్టా, రెండు కరెక్టా, మూడు కరెక్టా, అసలు ఏది కరెక్ట్ కాదా అనేది మీరు కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ ఏంటో చెప్పండి. అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీరే రాయండి. ఎంతవరకు ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ విత్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారో నేను వాళ్ళకి రిప్లై ఇస్తాను. అలాగే మన ఆల్రెడీ బిగినర్స్ కాకుండా కొంచెం ప్రోస్కి కోచింగ్ వేరే చోట కంప్లీట్ చేసిన వాళ్ళు లేదా సెల్ఫ్ ప్రిపరేషన్తో ఉన్న వాళ్ళ కోసం ఈ పర్టికులర్ స్లైడ్ అమ్మ చాలా ఇంపార్టెంట్. మీరు ఓన్గా జిఎస్ చదువుకుంటే టార్గెట్ ప్రిలిమ్స్ 2024లో జాయిన్ అవ్వడం ద్వారా మీరు ఎంతవరకు చదువుకున్నారో మీరు టెస్ట్ చేసుకోవచ్చు. సైంటిఫికల్లీ డిజైన్డ్ టెస్ట్లు ఎవ్రీ వీక్ జరుగుతూ ఉంటాయి. నేను మెంటర్ చేస్తాను, గైడ్ చేస్తాను, నేను వాట్సాప్ గ్రూప్లో మీతో పాటు ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. సో దిస్ విల్ హెల్ప్ యూ చెక్ వేర్ యు ఆర్. కాంపిటీషన్తో పోల్చుకుంటే మీరు ఎక్కడున్నారో మీరు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవచ్చు. సో వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ టు చెక్ యువర్ ప్రిలిమ్స్ ప్రోగ్రెస్ వీక్ ఆన్ వీక్. సిమిలర్గా మెయిన్స్ కోసం ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. దీనికోసం మీరు అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్సులో జాయిన్ కావచ్చు. ఇఫ్ యు ఆర్ టేకింగ్ బోత్ ఆన్సర్ రైటింగ్ అండ్ ప్రిలిమ్స్ రెండు తీసుకుంటే ఈ ఒక్కరోజు మాత్రమే 5,000 రూపీస్ డిస్కౌంట్ అనేది నేను అందిస్తున్నాను. ఓన్లీ ఫర్ టుడే. ఇవాళ జాయిన్ అయ్యే వాళ్ళు ఈ రెండు ప్రోగ్రామ్స్ కలిపి తీసుకుంటే 5,000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ మీకు రెండు ఆప్షన్స్లో ఉంది, ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ కూడా ఉంది. మీరు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. సో రెండు ఆన్లైన్లో తీసుకుంటే 10 + 10 20, 5,000 డిస్కౌంట్ పోతే మీకు 15కి వస్తుంది. లేదా ఇది ఆన్లైన్ ఇది ఆఫ్లైన్ తీసుకుంటే 25 కాస్త మీకు 5,000 డిస్కౌంట్తో 20,000కే లభిస్తుంది. సో యూ కెన్ చూస్ వాట్ ఎవర్ యూ వాంట్. అండ్ ఫైనల్లీ సీసాట్. ఈ సంవత్సరం చాలామంది సీసాట్లో దెబ్బ అయిపోయారు. సో రేపటి నుంచి కొత్త బ్యాచ్ సీసాట్కి స్టార్ట్ అవుతుంది. సో క్యాట్ ఫ్యాకల్టీ మురళీకృష్ణ సార్, నేను ఇద్దరం కూడా ఈ సీసాట్ హ్యాండిల్ చేయబోతున్నాము. 10,000 రూపాయల ఫీజు, యూ విల్ గెట్ ఫుల్ పైసా వసూలు. ఎందుకంటే క్యాట్ లెవెల్లో క్లాసెస్ డీల్ చేస్తాం. క్వాంట్, రీజనింగ్, రీడింగ్ కాంప్రహెన్షన్ 3 కవర్ చేయడం జరుగుతుంది. అండ్ వీక్లీ టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో డూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. టేక్ కేర్. బై.